అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఏటా పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆందోళన ఎందుకోసం చేస్తూ ఉన్నామంటే ఇలా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అదేవిధంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేసాము. సమ్మె చేసి మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా హామీ నిలబెట్టుకోవట్లేదు. అందుకని ఈరోజు ఆశా వర్కర్లతోటి సర్వేలు కానీ ఇలా ప్రతి పని ఆశా వర్కర్లతో చేయించుకుంటూ ఉన్నారు. కానీ దానికి సంబంధించిన వేతనం మాత్రం ఆశా వర్కర్లకు ఇవ్వట్లేదు. ఇలా పారితోషికం మాకద్దు, మాకు మీరు ఇచ్చేది ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయం చేయండి, 18,000 రూపాయలు చెల్లించాలి, లేకుంటే ఆశా వర్కర్లందరినీ కూడా కార్మికులు గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రతి ఆశా వర్కర్కు PF సౌకర్యం కల్పిస్తూ ప్రతి నెల 10,000 రూపాయలు పింఛన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇలా ఆశా వర్కర్లు అందరూ కూడా ఇలా సేవ చేస్తూ ఉన్న టైంలోనే చాలామంది ఆశా వర్కర్లకు ఆరోగ్యాలు చెడిపోయి అనారోగ్య బారిన పడి ఇలా ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. కానీ ఆశా వర్కర్లు పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం. అందుకే ప్రతి ఆశా వర్కర్కు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్తూనే, అదేవిధంగా ఇలా ఆశా వర్కర్లకు ప్రభుత్వం TADL కానీ, లెప్రసీ కానీ, MDA డబ్బులు కానీ ఇవన్నీ కూడా సకాలంలో అందించడం లేదు. ఇలా పనులు చేయించుకుంటూ ఉన్నారు, ట్రైనింగ్లు పెడతా ఉన్నారు. కానీ ఆశా వర్కర్ల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. ఈరోజు వర్షాకాలం వచ్చింది, సీజన్ స్టార్ట్ అయింది. ఇలా గ్రామాల్లో ప్రజలకు సేవలు అందించాలని చెప్తా ఉంది ప్రభుత్వం. కానీ మరి ఆశా వర్కర్ల పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాం. మొన్ననే ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేసి మేము విన్నవించుకున్నాం. రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతూ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కొరకు, ఫిక్స్డ్ వేతనం కొరకు, హెల్త్ కార్డుల కొరకు ఆశా వర్కర్లు పెట్టే ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి ఈ ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో మాట్లాడాలి. మాట్లాడితేనే ఎమ్మెల్యేలు మేము గౌరవిస్తాం. లేకుంటే మా సమస్యల పరిష్కారం కొరకు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడకపోయినా, మా సమస్య పరిష్కారం చేయకపోయినా తీవ్రతరంగా మేము ఆందోళన చేస్తామని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.